హలో మై డియర్ ఓల్డ్ డైమండ్స్, యాజ్ ఆల్ ఆఫ్ యూ నో మన ఛానల్ అయితే ఇప్పుడు గ్యాప్ని కవర్ చేయడానికి అండ్ ఇంకోటి మన తెలుగులో అయితే జెన్యున్ గా సినిమా అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు మన ఫింగర్ టిప్స్ తో లెక్కపెట్టొచ్చు. అండ్ ఒక జెన్యున్ క్రియేటర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, మన రాట్పేట్ చక్కన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే నీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఇంకా ఫస్ట్ న్యూస్ ఏంటంటే మన అట్లీ గారు, సల్మాన్ ఖాన్ గారు విత్ రజనీకాంత్ గారు అయితే ఒక మూవీ అయితే తీయబోతున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ అది. ఈ మూవీ యొక్క యాక్షన్ డ్రామా అని అయితే తెలుస్తుంది అండ్ కాస్టింగ్ కూడా ఇంకా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో మూవీ అయితే రాబోతుంది. మీరు ఇంకా 100% లోక్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకో న్యూస్ ఏంటంటే అట్లీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న బేబీ జాన్ మూవీలో మన సల్మాన్ ఖాన్ గారు అయితే ఒక కేమియో అయితే ఇస్తున్నారు. మేబీ వాళ్ళకి ఏమనిపించిందో సినిమా రిసీవ్ చేసుకుంటారా లేకపోతే లేదా అని చెప్పి ఇలా చేస్తున్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కెమెరాలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక సెకండ్ న్యూస్ వచ్చేసి మన ఇండియా అంతా కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ August 2nd ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అయితే రిలీజ్ చేయబోతుంది. అది కూడా మన రాజమౌళి గారి మీద. మన ఇండియా యొక్క మ్యాగ్నమ్ ఆపస్ అయిన బాహుబలిని తీసేటప్పుడు ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అసలు బిహైండ్ ద సీన్స్ ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిల్మ్లో క్లియర్గా అయితే చూపిపోతున్నారు. అబ్బా, స్పిరిట్ మూవీ అప్డేట్ అనగానే ఎంత ఫాస్ట్ క్లిక్ చేశారయ్యా, మీ స్పీడ్ తెలుస్తుంది. మన మ్యాడమ్ సింగ్ గారు అంటే మీరు డాన్లీ అంటే గుర్తుపడతారులేని, తెలియకుండా అలా ఉంటుందిలే. హుకుమ్ స్టేటస్లు, యాటిట్యూడ్ స్టేటస్లు, అబ్బా ఎన్ని ఉన్నాయి సోషల్ మీడియాలో. మన డాన్లీ గారు ఏంటంటే మన ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అయితే చాలా స్ట్రాంగ్ బజ్ అయితే వస్తుంది. బట్ మీకు ముందే చెప్తున్నా 100% అది కన్ఫర్మ్ కాదు, కానీ హోప్ అయితే ఉంది. మన సందీప్ రెడ్డి వంగ తన ఫిల్మ్ కోసం ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడో మన రీసెంట్ మూవీస్లో అయితే చూసాము. ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఖచ్చితంగా డాన్లీ గారు అయితే మన స్పిరిట్ మూవీలో అయితే యాక్ట్ చేస్తారని అయితే అనిపిస్తుంది. చూద్దాం మరి. అండ్ డాన్లీ గారి మూవీస్ రికమెండేషన్స్ ఏమన్నా కావాలనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అన్ని మూవీస్ అన్ని చూసి నాకు అనిపించిన మంచి పిక్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇది మటుకు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇవి గాస్ నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఫిల్మ్ న్యూస్ అయితే. నాకు తెలుసు మీరు కాంట్రవర్సీల మీద ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటారో నాకు తెలుసు. నేను ఆల్రెడీ బార్బిల్ వీడియోలోనే చెప్పాను ఈ కాంట్రవర్సీలకి దూరంగా ఉంటానని చెప్పి. బట్ ఈ యొక్క ఇష్యూ ఏంటంటే నాకు కాంట్రవర్సీ కంటే ఇట్స్ మోర్ లైక్ సోషల్ రెస్పాన్స్ అనిపించింది. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కానీ ఇక ఎటువంటి కాంట్రవర్సీకి పుష్ ఇవ్వడానికి అయితే కాదు, మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 days బ్యాక్ ఏంటంటే మన సాయిధరం తేజ్ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీ పిల్లల ఫోటోలు కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో అయితే షేర్ చేయొద్దు, ముందే పరిస్థితులు బాగాలేవు, చాలా మంది అబ్యూజ్లు అయితే చేస్తూ ఉన్నారని చెప్పి తన స్టోరీ అయితే పెట్టాడు. మేబీ సోషల్ అవేర్నెస్ గా అయితే పెట్టుంటాడని అనుకున్నాను. అండ్ నిన్న ఏంటంటే మన క్రాంతి వ్లాగర్ తన కమ్యూనిటీ పోస్ట్ లో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అనేది ప్రపంచంలోనే గొప్ప రిలేషన్, దానికి నేను కూడా 100% అగ్రీ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మీరు కామెడీ పేరు పెట్టుకొని ఇట్లాగా చైల్డ్ అబ్యూస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి పవిత్రమైన రిలేషన్ ని మీరు ఇట్లాగా స్పాయిల్ చేయడం ఏంటని చెప్పి తన కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ వెంటనే 2-3 hours తర్వాత వెళ్ళి ట్విట్టర్ ఓపెన్ చేస్తే సాయిధరం తేజ్ గారు ఏంటంటే నిన్న నైట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా రేవంత్ రెడ్డి గారిని ఇట్లాగా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ట్యాగ్ చేస్తూ ఇట్లా కొంతమంది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అండ్ చాలా అబ్యూజ్డ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు అని చెప్పి, ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పి మన సాయిధరం తేజ్ గారు ట్వీట్ చేశారు. అండ్ దానికి లక్కీలీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మన రేవంత్ రెడ్డి గారు అయితే దానికి రిప్లై ఇచ్చారు. ఇలాంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూస్తానని చెప్పాడు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే రీసెంట్ గా మనకు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాలు చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే మన ఈ రోజు మార్నింగ్ నేను చూసాను మన మంచు మనోజ్ గారు తన సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టారు, పి హనుమంతుని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, అమ్మతోడు తన మటుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అయితే చెప్పాడు. ఈ విషయాలన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే నేను హనుమంతుకి కానీ, క్రాంతి వ్లాగర్ కి, ఇంకా సాయిధరం తేజ్ కి వీళ్ళందరికీ మ్యూచువల్ ఫాలోవర్ ని. సో అలా నాకు ఈ మ్యాటర్ అయితే అర్థమైంది. సో ఇక్కడితో మన హనుమంతు గారి పని అయితే అయిపోయింది. మీకు కామెడీ ఉంటే బ్రో ఒక ఎక్స్టెండ్ వరకు చేసుకుంటే ఎవరు ఏమనరు. మీరు గిల్లీ వర్సెస్ ఒకడు వీడియో కూడా చేశారు కదా, దానికి ఎందుకు కామెంట్స్ రాలేదు? ఇట్స్ ఏ హెల్దీ కామెడీ కొంతవరకు. బట్ మీరు ఇలాగా లైవ్లో, అది కూడా లైవ్లో ఇట్లా అబ్యూస్ కామెంట్స్ చేయడం అండ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ని ఇట్లా వంకరగా చూడడం అనేది 100% కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారనేది కోరుకుంటున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఎవరైతే కామెడీస్ అని రోస్ట్ చేస్తున్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయండి అండ్ జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక్కొక్కరికి తోలు చేస్తారు. ఫోకస్గా మీరు పనిని సక్రమంగా చేయండి, అది నేను చెప్పాలనుకునేది. అయితే నీచ్ కమెంట్ పనులు అయితే చేయొద్దు ఇప్పటి నుంచి అయినా కానీ. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. హే బ్రో, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నట్టున్నావు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకున్నామా, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లు మిస్ సినిమా స్టే ట్యూన్.
చిన్న బార్లన్నీ ఏర్లైతే వీర్లన్నీ లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ